ఇలా వీళ్ళు చేస్తున్న పోరాటం ఒక రోల్ మోడల్ గా ఉండబోతుందా మిగతా వాటికి రేపు రేపు? తప్పకుండా రోల్ మోడల్గా ఉండబోతుంది. ఇక్కడే కాదు, దేశానికే రోల్ మోడల్గా ఉండబోతుంది. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించాలి విజయ్ గారు, ఉమ్. అటవీ ప్రాంతాల్లో అవును. గిరిజనులకు సంబంధం లేకుండా పెద్ద పెద్ద కోల్ బ్లాక్స్ గుంజుకున్నారు. వాళ్ళని మొత్తం నిరాశ్రయాలు చేసేసింది. కోల్ బ్లాక్స్ కానీ, లేకపోతే ఐరన్ ఓర్ ఉందనో, లేకపోతే హెమటైట్ ఉందనో, బాక్సైట్. మీరు విశాఖపట్నంలో బాక్సైట్ తీసుకోవాలంటే బాక్సైట్ మైనింగ్ అంతా చేద్దాం అనుకున్నారు. మీలాంటి వారు మంచి ప్రజాస్వామిక విలువలు ఉన్న పార్టీలు వాళ్ళందరూ అడ్డమడ్డందుకు బాక్సైట్ మైనింగ్ ఆగిపోయింది. నల్లమల్లో యురేనియం మైనింగ్ చేయాలనుకున్నారు. సో అంటే ఈ పేద ప్రజలు ఎక్కడ పోయినా మంచిదే, యురేనియమే నాకు ఇంపార్టెంట్, ఈ పేద ప్రజలు ఎక్కడ పోయినా మంచిదే, నాకు ఐరన్ ఇంపార్టెంట్, నా ఫార్మానే ఇంపార్టెంట్ అనే ధోరణికి ఇది ఒక చెంపదెబ్బ. ఈ ప్రజలు, కొడంగల్ మీరు ప్రజలు చూస్తున్నారు కదా సార్, ఈ రోజుకు 6వ రోజు మీరు మీడియాలో చూడండి, సోషల్ మీడియా కావచ్చు, ఒక వర్గం మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఎంతసేపు ఒక రాజకీయ రంగు పులిమిరు కానీ మేం పోయి ఇంటింటికి పోయి అమ్మాయి అంటే వాళ్ళు చెప్పుకోవడానికి కూడా రాత్రి ఏం జరిగిందమ్మా అంటే కానీ ఆ రాత్రి జరిగిన దాష్టికం, ఆ రాత్రి గుట్టు బయటపడలేదు. బయటపడిన తర్వాత తెలంగాణ ప్రజలు ఇప్పుడు కూడా ఇంత ఘోరంగా ఉంటుందా అంటే మేమంతా కూడా మహిళలు చెప్పిన విషయం మీరు చెప్పేదాకా బయటికి తెలియదు. మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని విత్ చూపిస్తున్నారు సార్, అది చెప్పడం కాదు. వాళ్ళు మాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి, ఎట్లా వాళ్ళు ఇది చేసిరు అనేది. అంటే మీరు చూడండి, పేద వర్గాల్లో ఉండే అమాయకత్వం, పేద వర్గాల్లో ఉండే నిర్మల మనస్తత్వం, అవన్నీ కూడా వాళ్ళు వెనక ముందు ఆలోచించలేరు. సివిలిటీ లేకపోతే ఈ విషయం చెప్పాలన్నా చెప్పకూడదు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఒక మహిళలు నిర్భయంగా మీడియా ముందరికి వచ్చి మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది అని అన్నప్పుడు ఎక్కడ పోయిందండి మీడియా? ఎక్కడ పోయిన ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా? అసలు మెయిన్ స్ట్రీమ్ అనాలన్న వాళ్ళను డౌన్ స్ట్రీమ్ మీడియా. మెయిన్ స్ట్రీమ్ కాదు, డౌన్ స్ట్రీమ్ మీడియా బాధ్యత ఇది. అసలు వాస్తవానికి ఒక బాధ్యత. వచ్చి ఇప్పుడైనా మేల్కోవాలి. ఒక సినిమా హీరోకు ఒక పిల్లర్లో చిన్న ఏమంటారు మెట్రో పిల్లర్కు గుద్దుకొని వాడు కాలు ఎరిగితే అది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు, పేద మహిళలు, వాళ్ళ మీద జరిగిన మాలెస్టేషన్ గురించి కంటిన్యూస్గా చెబుతున్నా, బహిరంగంగా చెప్తున్నా కూడా దాన్ని మీడియా చూపించడం లేదంటే మీడియా, నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడుపోయిందని అంటున్నాను. పూర్తిగా అమ్ముడుపోయినరు. వాళ్ళు నిరంకుశ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, జర్నలిస్టు విలువలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. కానీ అట్లనే మా పోరాటాలు ఆగమండి. మీలాంటి వాళ్ళు 10 మంది దొరికినా చాలు. మీలాంటి వాళ్ళ ద్వారానే ఇప్పినాం సార్. అందుకే నైట్ తీసిపోయి అసలు ఏదో ఉంటది అనే దాంతో పోయినాం. ఎందుకు తర్వాత పోయినామంటే ఏందో ఆ మహిళలు ఆ బాధ. రాత్రి ఇప్పుడు 500 మంది పోలీసులు వాళ్ళు చెప్తున్నారు వచ్చి వాళ్ళ దాంట్లో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తుంటే 500 మంది పోలీసులు దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి ఇంటికి పోరు. మేమే చూపించినాం, అది వెలుగులోకి తెచ్చింది కూడా మేమే కదా. అందుకే కదా కక్షలు కట్టిరు. మీరు V6 వివేక్ గారి పొంగులేటిది ఏవన్నీ ఏమైనా మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు పోరండి? 500 మంది పోలీసులు వాళ్ళ దగ్గర హైడ్రా ఎందుకు పోదు? బుల్డోజర్లు ఎందుకు పోవు? వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాయి? వీళ్ళ మీదకి టాస్క్ ఫోర్స్, వీళ్ళ మీదకి ఎక్సైజ్ యాక్ట్, వీళ్ళ మీదకి పీడీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ అంట. అసలు పబ్లిక్ ప్రాపర్టీ పీడీపీపీ యాక్ట్ పెట్టారు ఇందులో. అసలు పబ్లిక్ ప్రాపర్టీని ఎవరంటే డిస్ట్రాయ్ చేస్తున్నది? పొంగులేటి కాదా? వీళ్ళందరూ పెద్ద పెద్ద బంగళాలు, ఫామ్ హౌస్లు కట్టుకొని చెరువుల చుట్టూ FTL చేసింది వీళ్ళు కదా? అది పబ్లిక్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేసింది కదా? మరి అక్కడ వాళ్ళ మీద పెట్టకుండా ఈ పేదల మీద, అంటే వీళ్ళకి చట్టాలు తెలియవు, మంచి ఏదో చెడు ఏంటి, వాళ్ళ కలెక్టర్ ఎవరో తెలియదండి. నిజమే, అది నిజమే. ఆ మాట మేము పోయి మాట్లాడితే ఏమో ఆ సార్ ఎవరో వచ్చిర్రు అని అంటూ తెల్లబట్టలు వేసుకుని సార్ వచ్చిండు ఆయన ఎవరు. ఒక మాట ఏం చెప్తారు అంటే మామూలుగా అంటే నా చిన్నప్పుడు కూడా ఊర్లలో ఒక ఊరేగింపు డబ్బు చాటిస్తారు పొద్దున్నే. ఒక గవర్నమెంట్ యాక్టివిటీ వాళ్ళు అధికారులు వస్తున్నారంటే పలానా పోలీస్ ఆఫీసరు, పలానా MRO వస్తారు. అది కూడా ఏమీ లేదంట. అంటే చేయలేకపోవడం మళ్ళీ వాళ్ళ మీదనే రుద్దడం. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఒక నెల క్రితమే శేఖర్ అనే ఒక కాంగ్రెస్ నాయకుడు వీళ్ళందరితో సంతకాలు తీసుకొని గ్రామ సభలో అందరూ అప్రూవ్ అయిందని కూడా రాసి ఇచ్చిందంట. ఫోర్జరీ. అది నేరం కదా మరి? మన భూమి అండి అది. ఒకటి కాదు, రెండు కాదు. కాళ్ళు నొప్పినా, కీళ్ళ నొప్పులున్నా, కొడవళ్ళు పట్టుకొని నడుము వంచి ముళ్ళు గుచ్చినా, తేలు గరిచినా, పాములు గరిచినా, చెప్తుంది పంట కోతకు వచ్చిందంట మరి. ఇప్పుడు పందులు, అడవి పందులు అన్ని రాత్రిపూట వస్తుంటాయి, కరెంటు షాక్ తిని చచ్చిపోతూ ఉంటారు, పాము గరిచి చచ్చిపోతూ ఉంటారు. ఇంత ఎమోషనల్ అటాచ్మెంట్ రైతుకు ఉంటుంది. ఆయన కూడా ఒకసారి రేట్ రాదు. అవన్నీ తలుచుకొని, లేకపోతే బిడ్డ పెళ్ళి అయినా 1 ఎకరం అమ్ముతారు, లేకపోతే 1/2 ఎకరం అమ్ముతారు, ఇవన్నీ ఉంటాయి. లేకపోతే పిల్లలకు పంచియాల్సి ఉంటుంది భూమి. మరి ఇంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న దాన్ని ఎట్లా మీరు గుంజుకుంటారండి? సార్ ఇంకొకటి చివరికి ఒక ప్రశ్న. మాటికి గత ఈ ఇష్యూ అంతకు ముందు ఏం చేసిరు? సో
ఈ కార్ రేస్ గురించి 55 కోట్ల నిధుల గురించి ఇదిగో పోతాడు అదిగో పోతాడు కేటీఆర్ జైలుకి అన్నారు. ఆ అంశం అయిపోయి పక్కన పడగానే దీన్ని తీసుకొచ్చి ఈరోజు దాడి కేటీఆర్ చేయించి ఇగో అరెస్టు అదిగో అరెస్ట్ అనుకుంటూ లీకులు ఇచ్చుకుంటూ వాళ్ళకి అనుకూలమైన మీడియాకు లీకులు ఇచ్చుకుంటూ ఏమి ప్రొజెక్ట్ చేద్దామని అనుకుంటుంది గవర్నమెంట్. ఇదంతా పిరికి పంద చేసే పని. పిరికివాడే మీడియాను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తాడు. ధైర్యవంతుడైతే బహిరంగ చర్చకు వస్తాడు. ఆధారాలను తీసుకొని రండి గన్ పార్క్ దగ్గర చేద్దామా, తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర చేద్దామా, లేకపోతే ఇంకొక దగ్గర చేద్దామా అని చెప్పేసి ధైర్యంగా వచ్చి గౌతమ బుద్ధుడి విగ్రహం దగ్గర చేద్దామా, ఎక్కడ చేద్దాం రండి అని వస్తారు. పిరికి పందలు ఎప్పుడు కూడా నిజాన్ని ఒప్పుకోరు. పిరికి పందలు ఎప్పుడు కూడా అబద్ధాన్ని ప్రచారం చేస్తారు. పిరికి పందలు ఎప్పుడు కూడా ప్రత్యర్థుల మీద ముందు బురద జల్లే ప్రయత్నం చేస్తారు. వాస్తవాలను కప్పిపుచ్చుతారు, అబద్ధాలను ప్రచారం చేస్తారు. పిరికి పందలు ఎప్పుడు కూడా తమకంటూ ఒక మీడియా వలయాన్ని సృష్టించుకుంటారు. దాని నుంచే అబద్ధాలను ప్రపంచానికి నిజాలుగా ప్రచారం చేస్తారు. అందువల్ల నేను జరుగుతుంది. కేటీఆర్ గారు చాలా క్లియర్గా, నేనైతే ఇంతవరకు దేశాలంతా ధైర్యవంతుడైన ఒక మినిస్టర్ను, ఎక్స్ మినిస్టర్ను, లేకపోతే ఒక రాజకీయ నాయకుని చూడలేదు. ఎవరైనా జనరల్గా నార్మల్గా ఏం జరుగుద్ది అంటే, చూడయా నేనైతే ఓవరాల్గా చెప్పినా, కానీ ఆ సెక్రటరీ ఆయన ఏం రాసిండో నాకు తెలియదు, ఆయన ఫైల్ సర్క్యులేట్ చేయాల్సి ఉండే నాకు అని చెప్పి తప్పించుకొని సెక్రటరీ మీద పడేస్తారు, అరవింద్ కుమార్ మీద పడేస్తారు. ఫార్ములా ఈ రేసింగ్ గురించి మాట్లాడుతున్నాను. కానీ ఇక్కడ ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నేను కూడా ఉన్నా. కేటీఆర్ గారే స్వయానా ఏం చెప్తున్నారు, నేనే చెప్పిన అరవింద్ కుమార్ తప్పు లేదు, నేనే చెప్పిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం చెప్పిన, నేను 50 కోట్లని చూడలేదు, హైదరాబాద్కి వచ్చే 700 కోట్లు 7,000 కోట్లు దాని గురించి చూసిన. నా పట్టణం కూడా ఒక బుడాపెస్ట్ లాగానో, ఒక మొనాకో లాగానో, లేకపోతే ఒక సింగపూర్ లాగానో, లేకపోతే ఒక హాంకాంగ్ లాగానో, లేకపోతే ఇంకొక ప్యారిస్ లాగానో ఒక వరల్డ్ సర్క్యూట్లో వచ్చే అవకాశం ఉందని చెప్పిన. నా టౌన్ మీద నాకున్న ప్రేమ అది. అంతే తప్ప నేను అరవింద్ కుమార్కు ఆయన సొంతం తీసుకున్న నిర్ణయం కాదు, నేనే తీసుకున్న నిర్ణయం. జైలు వేస్తే జైలు అన్నాడు. ఎవరైనా చెప్తారానండి? అంటే లీడర్ అనేవాడు ఓన్ చేసుకోవాలి. ఈ ఓన్ ద డెసిషన్. బక్ స్టాప్స్ విత్ మీ, మనకు ఇంగ్లీష్లో స్టేయింగ్ ఉంది, బక్ స్టాప్స్ విత్ మీ. ఫైనల్గా నేనే రెస్పాన్సిబుల్, దానికి నేనే బాధ్యుని. ఫైనల్లీ నేనే రెస్పాన్సిబుల్, బక్ స్టాప్స్ విత్ మీ, బక్ డజంట్ స్టాప్ విత్ అరవింద్ కుమార్ అని చెప్పగలిగే దమ్ము కలేజా ఉన్న నాయకుడు కేటీఆర్. ఆయన ఏం చెప్పిండు, నన్ను అరెస్ట్ చేస్తారా చేయండి, కానీ నేను ప్రశ్నించడమే ఆపను. ఇవాళ వస్తే ఇవాళనే చేసుకో. రోజు అక్కడ నేడు రేపు కేటీఆర్ అరెస్ట్, చిచ్చుబుడ్లు, ఆటం బాంబు, ఏమైనా బాంబులు. ఇలా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాల్సిన వ్యక్తులేమో మన దురదృష్టవశాత్తు సెక్రటరియట్లో కూర్చున్నారు, పొంగులేటి లాంటి వాళ్ళు. మన తెలంగాణ ప్రజల దురదృష్టం ఇది. అలా ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఈ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదాల్సిన వ్యక్తులు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు. దురదృష్టం. తెలంగాణ ప్రజలకు ఇంకా కొంచెం ఆలోచించాల్సిందే. బట్ ఎనీవే ఇట్స్ అన్ఫార్చునేట్. ఒక చిన్న క్లారిటీ, ఇప్పుడు ఈ భూములు ఇప్పుడు భూములు తీసుకోవాలనుకుంటున్నారు, ఇండ్లు తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, అటు మూసీ కావచ్చు, ఇటు సపోజ్ రామన్నపేటలో డ్రై పోర్ట్ పెడతామని ఇప్పుడు అంబుజా సిమెంట్ కావచ్చు పెట్టబోయేది, ఇప్పుడు ఈ ఫార్మాసిటీ కావచ్చు. అంటే తీసుకునే వాళ్ళ రైతులు కావచ్చు, పేదలు కావచ్చు, వాళ్ళు రిహాబిలేట్ చేయాల్సినంత అవసరం లేదా వాళ్ళని? మరి ఎందుకు అది లేకుండా ఎందుకు ఇంత పెద్ద డైలాగులు ఎందుకు కొడుతున్నారు? ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ అంటేనేమో అదాని, గ్రోత్ అంటే అదాని, అంబానీ, లేకపోతే ఫార్మాలో ఈ స్వచ్ఛ బయోలు, అంటే వ్యక్తులుగా కంపెనీలు పెరుగుతూ ఉంటాయి. డెవలప్మెంట్ అంటే ఈక్విటీ, అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడం. ఆర్టికల్ 39 క్లాస్ సి ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, సంపదను డెమోక్రటైజ్ చేయండి అని చెప్తుంది. సంపదను డెమోక్రటైజ్ చేయండి, వాళ్ళందరికీ ఆ సంపద పంచండి, అప్పుడే అది డెవలప్మెంట్ అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ గ్రోత్ మోడల్ ఏంటి, అందరినీ తీసుకుపోయి వాళ్ళు అదానికి ఇవ్వడము, భూములు 80 ఎకరాల భూమి అదానికి, డ్రై పోర్ట్ అని చెప్పి అదానికి, అక్కడ మిగతా రైతులు ఏమన్నా కానీ మూసి సుందరీకరణ పేరు మీద ఇండ్లన్నీ కూలిపోని జనాలు ఆహాకారాలు ఆర్తనాదాలు చేయని. సో దాని మీద అప్పుడు రిక్రియేషన్ పార్క్స్, థియేమ్స్ నదికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న మొత్తం వాక్వేలు, తర్వాత సౌత్ కొరియాలో ఇంకొక నదికి చుట్టూ ఉన్న వాక్వేలు, ప్రజలకు సంబంధం లేదా? వాళ్ళే గుంజుకుంటున్నప్పుడు వాళ్ళకెళ్ళి మేము ఏం చేయబోతున్నాం, మీకేం చేయబోతున్నాం అని చెప్తే పోయేదేముంది అంటున్నా. ప్రజల భాగస్వామ్యంతో జరుగుతున్నవి కాదండి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఇదొక క్యాష్ కౌ.
ఢిల్లీ పెద్దలకు నిరంతరం డబ్బులు మరి వచ్చే ఒక కొడతారంటే ఇక ఫ్యాక్టరీ. కొడతారు రేపు తరిమితారు వాళ్ళకి ఆవేదన ఆవేశం అదే రాదా? చెప్తున్నా, రేవంత్ రెడ్డి అధికారులకు మీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మిమ్ములను ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక మానవ కవచంగా వాడుకుంటుంది. తెలంగాణ గవర్నమెంట్ విచ్ ఈస్ లెడ్ బై రేవంత్ రెడ్డి ఈజ్ యూజింగ్ ఆఫీసర్స్, ఇన్నోసెంట్ ఆఫీసర్స్ యాజ్ హ్యూమన్ షీల్డ్స్. ఇది అనైతికం. వాళ్ళని మానవ కవచంగా వాడుకుంటున్నారు. వీళ్ళు పోయి ఆయన చెప్పలేడు, ఆయన చెప్పాలి కదా లగచర్ల, అవును. ఆయన చెప్పాలి, ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన పోయి కన్విన్స్ చేసుకోవాలి. అంతే తప్ప ఆఫీసర్ల ముందర నిరాయుధులైన తర్వాత నిస్సహాయులైన ఆఫీసర్లు సగం సగం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అసలు ప్రతీక్ జైన్ గారికి అంటే జిల్లా కలెక్టర్కు ఆ ఎస్పీల క్లారిటీ ఉందా? ఫోర్త్ సిటీ అంటే ఏంటి, ఫార్మాసిటీ అంటే ఏంటి, దాంట్లో ఎవరి కంపెనీలు వస్తున్నాయి, వాళ్ళు ఎట్లా సెలెక్ట్ చేశారు అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఏం తెలియదు. మీరు పోయి భూములు తీసుకురంటే, లేకపోతే మీ పోస్టింగ్ ఇయ్యాను, మిమ్మల్ని తీసుకుపోయి సెక్రటరీ పడేస్తా, మిమ్మల్ని ఆర్కైవ్స్లో పడేస్తా, అమ్మో ఎందుకురా బాబు లేనిపోని పంచాయతీ, మన పని మనం చేద్దాం పా అని చెప్పేసి వెళ్ళిపోతారు. 13,000 ఎకరాలు ఉంది కాదండి, అక్కడ చేయండి మీ ఎక్స్పెరిమెంట్స్ అన్ని. సో ఇదండి జరుగుతున్నది. అందుకొరకు ఈ పోరాటం ఆగదండి. తెలంగాణను రక్షించుకోవాలి, లేకపోతే ఈ దోపిడీ ఇలాగే కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.